మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క మొట్టమొదటి రోజున వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. చెప్పరే మీరు? సార్ మీరే చెప్పుకోండి అంటారా? హల్లెలూయా. మీరు భలే వాళ్ళుగా మీరు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. హ్యాపీ న్యూ ఇయర్ కదా, నూతన సంవత్సరం కదా. నూతన సంవత్సరము అంటే మరి అందరికీ కూడా సంతోషమా దుఃఖమా? ఎందుకు సంతోషము? కొత్త సంవత్సరము, కొత్త బట్టలు, మంచి తినుబండారాలు చేసుకుని తినడానికి సంతోషము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది మాట్లాడేది ఏమంటే, సార్ మేము ఇంట్లో పండుగ చేసుకుంటున్నాం సార్ అంట. హల్లెలూయా. ఏంటయ్యా ఏమ్మా చర్చికి రాలేదంటే, మేము ఇంట్లో పండుగ చేసుకున్నాం సార్ అంట. హల్లెలూయా. ఏమి ఇంట్లో పండుగ చేసుకున్నారంటే, ఇంట్లో ఓలిగాలు చేసుకుని పండుగ చేసుకున్నాం సార్. చికెన్ చేసుకుని పండుగ చేసుకున్నాం, మటన్ చేసుకుని పండుగ చేసుకున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరూ ఎక్కడ పండుగ చేసుకుంటున్నామంట? దేవుని మందిరంలో మనము పండుగ చేసుకుంటూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ప్రతి సంవత్సరం కూడా పాత సంవత్సరాలు ఏమైపోతున్నాయి? గతించిపోతున్నాయి. కొత్త సంవత్సరాలు మరి వస్తూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే మన జీవితంలో పాత బట్టలు పోతున్నాయి, కొత్త బట్టలు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అయితే మన జీవితంలో పాత స్వభావం పోయి క్రొత్త స్వభావము వస్తూ ఉందా? హల్లెలూయా. దేవుడు ఏమని కోరుతున్నాడంటే, మన జీవితంలో ఉంటున్న పాత స్వభావం పోయి ఎటువంటి స్వభావం రావాలంట? మనకు క్రొత్త స్వభావము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి నిన్నటి దినాన మరి ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడాడు? దిద్దుబాటు, సిద్ధపాటు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దిద్దుబాటు కలిగి సిద్ధపాటు కలిగిన వారుగా ఉంటే, హల్లెలూయా, ఏమి పొందుకుంటామంట? దేవుని యొక్క ఆశీర్వాదంలో మనము పొందుకుంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలామందికి దిద్దుబాటు ఏ విధంగా ఉంటుందంట? అసహ్యంగా మరి ఉంటుంది. చాలామందికి దిద్దుబాటు ఏ విధంగా ఉంటుంది చెప్పండి? అసహ్యంగా ఉంటుంది. ఏం నేను అట్లుండాలనా, ఇట్లుండకూడదా, అట్లుంటే ఏమవుతుంది, ఇట్లుంటే ఏమవుతుంది? హల్లెలూయా కదా. దేవుడు తన వాక్యము చేత మనల్ని దిద్దుతా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనము దిద్దుబాటు కలిగిన వారుగా ఉండాలి. అనగా మనము దేవుని వాక్యమునకు లోబడిన వారై సరి చేసుకున్న వాళ్ళుగా మనం ఉన్నప్పుడు, హల్లెలూయా, మనము దేనికి సిద్ధముగా ఉంటామంటే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధముగా మనం ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి కూడా మరి ఏమి కావాలని కోరుకుంటారంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను దీవించాలి, నేను అలాగుండాలి, నేను ఇలాగుండాలి అని చెప్పేసి మనము కోరుకుంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిదే, అది సంతోషం. అయితే మన జీవితంలో మనం కోరుకోవాల్సినది ఏమంట? అదే కోరుకోవడం కాకుండా మన జీవితంలో మనం ఏం కోరుకోవాలంట? ప్రభువా
నేను గతించిన సంవత్సరంలో నా జీవితము నీకు అయిష్టకరంగా జీవించింది. అయితే ఈ సంవత్సరము నాయన నేను నీకు ఇష్టకరంగా నేను జీవిస్తాను. హల్లెలూయా. పోయిన సంవత్సరం తప్పిపోయిన వ్యక్తిగా ఉన్నాను, ఈ సంవత్సరం నేను తప్పిపోను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పోయిన సంవత్సరం నేను ప్రార్థన లేని వ్యక్తిగా నేను ఉంటా ఉన్నాను, వాక్యము లేని వ్యక్తిగా ఉంటా ఉన్నాను, మందిరము లేని వ్యక్తిగా నేను ఉంటా ఉన్నాను. అయితే ప్రభువా ఈ సంవత్సరంలో నేను ప్రార్థించే వ్యక్తిగా నేను ఉంటాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువా వాక్యమును చదివే వ్యక్తిగా ఉంటాను, నీ వాక్యమును వినే వ్యక్తిగా ఉంటాను, నీ వాక్యమును నేను అనుసరించువాడుగా నేను ఉంటాను ప్రభువా. హల్లెలూయా. ఈ కోరిక ఎంతమందికి ఇష్టం? హల్లెలూయా. ప్రభు మనల్ని ఆశీర్వదించాలి, ప్రభు మనకు మంచి వాగ్దానాలు ఇవ్వాలన్నది అది మనకు చాలా ఇష్టం. ప్రైజ్ లార్డ్. అదే విధంగా మనకు ఏమి ఇష్టం ఉండాలంటే, ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను అంటే నిజముగా దేవుడు ఏం చేస్తాడంట, ఆయన ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా కదా. పిల్లలు తప్పిపోయి జారిపోయి తిరుగుబాటు స్వభావము చేసిన పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, మమ్మీ డాడీ నేను ఇంతకుముందు ఉన్నట్లుగా నేను ఉండను, ఇక మీదట నేను నీకు ఇష్టకరంగా ఉంటాను, మీరు చెప్పిన మాటను నేను వింటాను. హల్లెలూయా. మిమ్మల్ని నేను బాధ పెట్టను, మిమ్మల్ని నేను దుఃఖ పెట్టను అని చెప్పిన పిల్లలను చూసిన తల్లిదండ్రులు ఏం చేస్తారంట, ఆ తల్లిదండ్రులు సంతోషించే వాళ్ళుగా ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంట, ఆ పిల్లలను కౌగిలించుకొని ముద్దు పెట్టేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. ఆ పిల్లలను చూచి సంతోషించేవారుగా ఉంటారు తల్లిదండ్రులు. ప్రైజ్ లార్డ్. అదే సమయంలో మనము కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు నీ వాక్యం చేత నన్ను దిద్దావు, నేను దిద్దుకుంటాను. హల్లెలూయా. నన్ను నేను సరి చేసుకుంటాను అంటే ఆ పరలోకపు తండ్రి ఆయన ఎంతగా సంతోషిస్తాడంటే, భూలోకంలో ఉన్న తల్లిదండ్రుల కంటే పరలోకపు ఉన్న తల్లిదండ్రిగా ఉంటున్న ఆ యొక్క యేసయ్య ఆయన ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్ కదా. పరలోకంలో ఉన్న తండ్రి యేసయ్య ఆయన సంతోషిస్తే ఇంకా ఆశీర్వాదాలన్నీ మనకే. హల్లెలూయా. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా ఎవరికంట? మన స్వాధీనమే. ఎంతమంది చేసుకోవాలా స్వాధీనము? ఎంతమందికి ఇష్టం బైబిల్లో ఉంటున్న వాగ్దానాలు స్వాధీనము చేసుకోవాలి, దేవునికి ఆశీర్వాదాలను స్వాధీనము చేసుకోవాలని? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్వాధీనం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ప్రభువా నేను నీకు స్వాధీనమైపోతా ఉన్నాను. హల్లెలూయా. ఇంతవరకు నేను నా సొత్తు అనుకున్నా. ఏ సొత్తు? ఇంతవరకు నేను నా సొత్తు అనుకున్నాను ప్రభువా. అయితే ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నాను, నేను నా సొత్తు కాదు, నేను ఎవరి సొత్తు? నీ సొత్తు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువా నేను నీ సొత్తు అంటే ఆయన సొత్తుగా ఉంటున్న మనల్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చి చిన్నపిల్లలు ఏం చేశారంట? యేసయ్య చేతిలో పెట్టారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో వచ్చిన తర్వాత అది ఏమి చేయబడ్డాయంట చెప్పండి? ఎంతమందికి 5 రొట్టెలు 2 చేపలు? మరి ఎంతమంది భోంచేశారంట? 5,000 మంది. హల్లెలూయా. 5,000 మంది అంటే స్త్రీలు పిల్లలు కాకుండా పురుషుల సంఖ్య మాత్రమే 5,000 మంది. ఎందుకంటే ఇక్కడ కూడా చూస్తే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంది, పురుషుల సంఖ్య తక్కువ ఉంది. హల్లెలూయా. పురుషుల సంఖ్య అయితే వెంటనే కౌంటింగ్ చేయొచ్చు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ చూసినా మళ్ళీ రాజకీయ నాయకులు ఓట్లు స్త్రీల నుంచే వస్తాయి కాబట్టి అన్ని పథకాలన్నీ ఎవరికంట? స్త్రీలకే. ఎందుకంటే మీ ఓట్లన్నీ వాళ్ళకి రావాలని. దేవునికి స్తోత్రం.
అయితే పురుషుల సంఖ్య తక్కువ. అది ఇక్కడ చూస్తుంటున్నాం, 5,000 మంది పురుషులు తిన్నారు. అది యేసయ్య చేతిలో పెట్టినప్పుడు. హల్లెలూయా. యాక్చువల్గా 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తినగలరు? కొంతమందికి అయితే ఒకరికి కూడా తక్కువ వస్తాయి. హల్లెలూయా. అయితే యేసయ్య చేతిలో పెట్టినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఏం చెప్పటాయంట? 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాకుండా. అంటే ఇంకా వాళ్ళు డబలే కదా. ఇప్పుడు ఆడ పురుషుల్లో మీరు డబల్ ఉన్నారా, సింగిల్ ఉన్నారా? డబుల్. హల్లెలూయా. అంటే ఇంకా స్త్రీలు 10,000 మంది అనుకోండి, ఇంకా పిల్లలు ఇంక లెక్కలేదు. హల్లెలూయా. చూడండి, ప్రభువా నేను నా సొత్తు కాదు, నీ సొత్తు. హల్లెలూయా. ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను అన్నప్పుడు, హల్లెలూయా, 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా దీవించబడ్డాయో 5,000 మందికి. హల్లెలూయా. మనము కూడా ఏ విధంగా ఉంటామంట? అక్కడ 5,000 మందికే మనము వేల కొలది, లక్షల కొలది, కోట్ల మందికి మనము దీవెనకరంగా ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకు ఎటువంటి మనస్సు కావాలంటే, ప్రభువా నేను నా సొత్తు కాదయ్యా, నీ సొత్తు. నేను చెప్పినట్లుగా నేను వినను, ప్రభువా నీవు చెప్పినట్లుగా నేను వింటాను. ప్రభువా నా సొంత మాట కాదయ్యా, నా సొంత తలంపు కాదు, ప్రభువా నీ తలంపు. ప్రభువా నీ మాట ప్రకారంగా నేను జీవిస్తాను. అపోస్తలుడైన పౌలు, ఆయన సౌలుగా ఉంటున్న వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత అంటాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జీవిస్తున్నది ఎవరు కాదంట? నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి? నేను నా సొత్తు కాదు, క్రీస్తు సొత్తును నేను అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత మంచి మాట చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. వాగ్దానం చేసిన దేవుడు ఎటువంటి వాడంటే, ఆయన నమ్మదగిన దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు. మనం అపనమ్మకస్తులు అయినప్పటికీ కూడా ఆయన ఎట్లున్నాడు చెప్పండి? ఆయన నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి ఈ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడిన వాగ్దాన వచనం మనం చదువుకుందాం. సంఘం నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానం ప్రభు నా చెవిలో గుంగురమన్నట్లుగా మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను పాస్టమ్మతో చెప్పాను, అమ్మాయి దేవుని స్వరము నా విధంగా మరి నాకు వినిపిస్తూ ఉంది, మాటి మాటికి ఇదే వినిపిస్తూ ఉంది. హల్లెలూయా. నేను మిమ్ములను మీ పిల్లలను ఆశీర్వదించదును, వృద్ధి పొందించదునని దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక కదా. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 115వ కీర్తన 14వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. హల్లెలూయా కదా. ఏమని దేవుడు మాట్లాడుతున్నాడంటే, యెహోవా మిమ్మును మీ పిల్లలను ఏమి పొందించును? వృద్ధి పొందించును. అయితే ఇంగ్లీష్లో ఉంది, ద లార్డ్ షల్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. హల్లెలూయా. ఇంక్రీజ్ అంటే వృద్ధి, మోర్ అండ్ మోర్ అంటే ఇంకా ఎక్కువగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు వృద్ధి చేస్తారని మాట్లాడుతున్నాడంట? మిమ్ములను మీ పిల్లలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్ములను అంటే ఎవరిని? ఓ తల్లిదండ్రులారా, మిమ్మల్ని వృద్ధి చేస్తాను, మీ పిల్లలను కూడా నేను ఏం చేస్తాను?
వృద్ధి చేస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది ఇక్కడ చూస్తుంటున్నాము. పైన వాక్యములో చూస్తే ఇజ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి అని 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనంలో చూస్తున్నాం, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. యెహోవా యందు భయభక్తులు గలవారలారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. హల్లెలూయా. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇజ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థుల ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. 15వ వచనము, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. మనం ఎవరి చేత ఆశీర్వదించబడిన వారమంట? భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త చేత మనము ఆశీర్వదించబడిన వారము. హల్లెలూయా. ఏ మనుషుని యొక్క ఆశీర్వాదం వలన ఆశీర్వదించబడిన వాళ్ళం కాదు. భూమిని, ఆకాశాన్ని, సర్వలోకాన్ని, సర్వ సృష్టిని తన మాట చేత కలగజేసిన ఆ యొక్క దేవుని మూలకముగా ఆశీర్వదించబడిన వారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇక ఆశీర్వాదము మన జీవితంలో మనము పొందుకోవాలంటే, హల్లెలూయా, ఏ విధముగా ఇక ఆశీర్వాదములో మనము వృద్ధి చెందగలము? ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం చేసిన దేవుడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ వాగ్దానాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలి? మనము స్వాధీనము చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్లేట్లో బిర్యానీ పెడతాడు దేవుడు. హల్లెలూయా. తల్లిదండ్రులు బిర్యానీ పెడతారు. తినాల్సింది ఎవరు? తినాల్సింది ఎవరు? మనమే తినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తినాల్సింది నీవే. అయితే దేవుడు కూడా తను వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని కూడా ఏం చేయాలి? మనము స్వాధీనము చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి మొట్టమొదటిది ఏమంటే, వాగ్దానమును స్వాధీనము చేసుకోవడానికి, హల్లెలూయా, మనము వృద్ధి పొందడానికి, మనము అభివృద్ధి పొందడానికి, మనము మహాభివృద్ధి పొందడానికి, హల్లెలూయా, మొట్టమొదటి మెట్టు ఏమంట? ఒబీడియన్స్. మొట్టమొదటి మెట్టు ఏమంటే ఒబీడియన్స్, అంటే విధేయత. హల్లెలూయా. అనగా లోబడే మనస్తత్వము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చెప్పండి? లోబడే మనస్తత్వం, విధేయతను కనపరచుట. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండంలో మనం చూస్తాము, 12వ అధ్యాయంలో, మీరు మరలా చదువుకోండి, మీ అందరికీ కూడా తెలుసు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ అబ్రామా, నీవు కూర్చున్న స్థలము మంచిది కాదు, నీవు లే ఇక్కడి నుంచి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నేను చూపించే దేశానికి నీవు బయలుదేరు అన్నాడు. హల్లెలూయా. అబ్రాము, అప్పుడు ఆయన అబ్రాముగా ఉన్నాడు, ఇంకా అబ్రహాము కాలేదు. బొమ్మలు చేసుకుని అమ్ముకునేవాడు అబ్రాహాం. దేవుడు ఎప్పుడు మాట్లాడాడో ఆ అబ్రాహాము నోటిలో, ఏం దేవా, నేను నా తండ్రి ఇల్లును వదలడం ఏంటి,
నా బంధువులను వదలడం ఏమి? నన్ను ఇక్కడి నుంచి లేచి రమ్మంటున్నావు కదా, నేను ఎట్లా రావాలా అని అన్నాడా? అనలేదు. హల్లెలూయా. అయితే మనల్ని అడిగింటే ఈయన ఏం చెప్పేవాళ్ళము? ప్రభువా, నేను వచ్చేకి కొంచెం టైం పడుతుంది ప్రభువా, నేను వచ్చేకి ఏమవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఎన్నో సాకులు చెప్పేవాళ్ళమా మనం తప్పించుకోవడానికి. హల్లెలూయా. అయితే అబ్రహాము యొక్క విధేయత ఏ విధంగా ఉందంటే, ఆయన లేచాడు. ఓ దేవుడు లేమ్మని చెప్పాడు, నేను లేస్తాను. తండ్రి ఇంటిని వదిలిపెట్టమన్నాడు, నేను వదిలిపెడతాను. బంధువులను వదిలిపెట్టమన్నాడు, నేను వదిలిపెడతాను. నేను బయలుదేరుతానని ఎక్కడికి వెళ్ళాలన్న సంగతి కూడా అబ్రాహాముకు తెలియదు. ఏమి తెలియకపోయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, విశ్వాసముతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, తండ్రి ఇంటిని అనగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి అబ్రాహాము జీవితంలో తండ్రి ఇంటిని అనగా, అప్పుడు అబ్రాహాముకు తండ్రిగా ఎవరున్నారంట? అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది అబ్రాహాముకు తండ్రిగా ఉన్నాడు. అర్థమైందా మీకు? తేరాహును వదిలిపెట్టామని కాదు, అబ్రాహాం డాడీని వదిలిపెట్టామని కాదు. హల్లెలూయా. ఏంటంట? అపవాది ఇంటిని వదిలిపెట్టిరా, నీ బంధువులను వదిలిపెట్టిరా అంటే నీ శరీర కార్యాలను విడిచిపెట్టు, నువ్వు లేయ్, నీవు రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నీకు చూపించు దేశం ఉంది, నేను నీకు అక్కడ నడిపిస్తాను. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తానని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? మారు మాట పలకకుండా విధేయతను కల్పించిన వాడై బయలుదేరాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో అబ్రాహాముకి ఎవరు లేరంట? సంతానం లేదు అబ్రాహాముకి. అబ్రాహాముతో మాట్లాడాడు దేవుడు, ఓ అబ్రామా, నేను నీకేం చేస్తాను? నేను నీకు సంతానాన్ని నేను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను అని చెప్పేసి అన్నాడు. ఆకాశ నక్షత్రాలను చూపించాడు, దాన్ని లెక్క పెట్టమన్నాడు. ప్రభువా, నా వలన కాదు అన్నాడు. సముద్రపు దగ్గరికి తీసుకువెళ్ళాడు, ఇసుక రేణువులు చూపించాడు, లెక్క పెట్టమన్నాడు. ప్రభువా, నా వల్ల కాదు. ఓ అబ్రామా, నీ సంతానాన్ని నేను ఈ విధంగా నేను ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదపు మాట దేవుని నోట నుంచి ఎప్పుడు వచ్చిందంటే, అబ్రహాము కనపరిచిన విధేయత. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాముకు కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తరువాత మరి ఎవరిని ఇచ్చాడ దేవుడు? వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును ఇచ్చాడు. ఆ సమయంలో అబ్రాహాము వయస్సు ఎంత? 100 సంవత్సరాలు. ఇస్సాకు పుట్టే లోపల దేవుడు అబ్రాము యొక్క పేరును అబ్రహాముగా మార్చేశాడు. హల్లెలూయా. అబ్రహాముకు పిల్లలు పుట్టినప్పుడు, ఆ సంతానం కలిగినప్పుడు, ఇస్సాకు పుట్టినప్పుడు ఎంత వయసు చెప్పండి? 100 సంవత్సరాలు. శారమ్మకు ఎన్ని సంవత్సరాలు అంటే 90 సంవత్సరాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అబ్రాము ఈ యొక్క ఇస్సాకు పుట్టి పెద్దవాడు అయితా ఉన్నాడు. ఆ వృద్ధాప్యంలో కనిన ఆ యొక్క ఇస్సాకును ఎంతగానో అల్లారి ముద్దుగా
పెంచుకుంటా ఉన్నాడు ఈ యొక్క అబ్రహాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో మాట్లాడడానికి ప్రారంభించాడు. ఈ అబ్రహాము కుమారుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడా? హల్లెలూయా. కదా, మన జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే, ఏమి లేనప్పుడు ఉపవాస ప్రార్థనలేంటి, శుక్రవారం ఉపవాసాలకు రావడం ఏంటి, ఎంత భక్తి జీవితమో. హల్లెలూయా, ఎంత భక్తి జీవితమో. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము కూడా మరి సంతానము కలిగేంత వరకు భక్తి జీవితాన్ని గడిపాడేమో, మరి కుమారుడు కలిగినాక భక్తి జీవితం తొలగిపోయిందేమో అని పరీక్షించడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఓ అబ్రహామా, నీకు ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు కదా, జాగ్రత్తగా వినాలి. ఆ కుమారుడిని నువ్వేం చేయాలంటే, మోరియా దేశంలో ఒక కొండ మీద, నేను చూపించు కొండ మీద ఏం చేయాలి, అక్కడ బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం మీద నీకు ఒక్కని ఒక కుమారుడు ఉన్నాడు కదా, ఏకైక కుమారుడు, ఆ కుమారుడిని నీవు నాకేం చేయాలి, బలిగా అర్పించాలి. హల్లెలూయా. పెద్ద బాంబు పడింది ఎవరికి? అయితే కూడా అటువంటి మాట వచ్చినప్పటికీ అబ్రహాము, ప్రభువా నీ చిత్తం, ప్రైజ్ ది లార్డ్, నీవు ఏం చెప్తే అది నేను చేస్తాను. హల్లెలూయా. సరే, చూద్దాం అబ్రహాముకు నా మీద ఎంత భక్తి ఉందో. ఉట్టు భక్తి. కొంతమంది ఏమంటారంటే ఇస్తాను అని చెప్పేసి అంటారు, లాస్ట్కి ఏం చేస్తారంట, తప్పించుకొని వెళ్ళిపోతారు. హల్లెలూయా. అబ్రహాము తప్పించుకొని వెళ్ళిపోతాడేమో అనుకుంటా ఉన్నాడు దేవుడు. అబ్రహాము కలిగిన 100,000 గొర్రెల్లో ఏదైనా ఒక గొర్రెను వధిస్తాడా, లేకపోతే గిన కుమారుణ్ణే బలిగా అర్పిస్తాడా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అని చూస్తూ ఉన్నప్పుడు మరి తెల్లవారుజాము లేచాడు, భార్యకు చెప్పాడు, అమ్మా మేము మోరియా దేశానికి వెళ్ళి మేము దేవునికి బలిగా అర్పించి వస్తాము అని చెప్పాడు. హల్లెలూయా. అయితే ఆ శారమ్మతో, ఓ శారమ్మ, దేవుడు మనకు ముసలితనములో ఇచ్చాడు కదా, ఈ ముసలితనములో దేవుడు మాకు ఇచ్చిన ఆయనకి ఇస్సాకుని బలిగా ఇవ్వన్నాడు అని చెప్పాడా? చెప్పినాడా? చెప్పితే శారమ్మ ఏం చేస్తుంది? నీకు తలకాయ ఉందా, నీకు బుర్రకాయ ఉందా? దేవుడు అట్లా అడిగింటాడండి. ఎట్లా అడిగింటాడంటే, నీకు అన్ని గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెను అప్పగించమని అడిగింటాడు, కానీ నిన్ను ఈ విధంగా అడిగింటాడు, నువ్వు పొరపాటు పడుతున్నావు అని చెప్పేసి అంటుంది శారమ్మ. హల్లెలూయా. కదా, కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి ఇంట్లో మరి మగవాళ్ళు ఒకరే చెప్తే, లేదండి అట్లా కాదులేండి, ఇంతలో ఇస్తే చాలు, అంతది మనం ఎందుకు ఇవ్వాలి అంటారు ఆడవాళ్ళు. హల్లెలూయా. ఏం అంతది ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి, మేము ఇంత ఇస్తా చాలు అంటారు. పడ్నీయరండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శారమ్మ అట్లా అయిపోతుందేమని అబ్రహాం ఏం చేశాడంట, దేవుడు చెప్పాడు, మోరియా దేశంలో ఒక పర్వతం మీద నేను దేవునికి బలిగా అర్పించి వస్తామని చెప్పేసి అన్నాడు. కుమారుని కూడా పిలుచుకున్నాడు, మరి గాడిదల మీద కట్టలు పెట్టుకున్నాడు, కొంతమంది దాసులను పిలుచుకున్నాడు, బయలుదేరాడు. హల్లెలూయా. బయలుదేరిన తర్వాత ఆ యొక్క మోరియా దేశంలో
ఒక పర్వతం క్రింద అక్కడ దాసులను అక్కడ ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్తున్నాడు అనమాట, మేము పర్వతం మీదకి వెళ్ళి మేము దేవునికి బలి అర్పించి వస్తాము, మీరు క్రిందనే ఉండండి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. హెల్ప్కి వాళ్ళని తీసుకుపోవచ్చు కదా, సహాయానికి వాళ్ళని తీసుకుపోవచ్చు కదా. వాడంతా బలిపీఠం కట్టాలంటే చాలా పని ఉంటుంది కదండి. అంతమంది సేవకులు ఉంటే టప 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 చేసేసుకోవచ్చు కదా. హల్లెలూయా. అయితే అబ్రహాము యొక్క జీవితంలో ఈ సేవకులు నాకు ఆటంకకరంగా ఉంటారేమో, దేవునికి నా కుమారుణ్ణి బలి అర్పించే విషయంలో వీళ్ళు ఎట్లుంటారంట, ఆటంకంగా. అయ్యా షౌకారి, అయ్యా యజమాని, కాళ్ళు పట్టుకుంటారేమో, ఒక్కగాని కుమారుని ఏం చేసే పోతున్నావు అని అడ్డం పడతారేమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే అని వాళ్ళు కింద ఉండమని చెప్పారు. ఇద్దరు కలిసి బయలుదేరుతా ఉన్నారు. ఇప్పుడు కొండ మీదకి బయలుదేరి వెళ్తా ఉంటే మార్గ మధ్యములో కుమారుడైన ఇస్సాకు అంటాడు, తండ్రి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడా అంటాడు. ఏమంట? దహన బలికి, జాగ్రత్తగా వినాలి, దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడా? ఏమని చెప్పాలా? రే నాయనా నీవేరా గొర్రె అని చెప్పాలా? ఎంత హృదయము మరి కరిగిపోయి ఉంటుంది అబ్రహాం విషయం ఆ మాట వినినప్పుడు. అయ్యో నా కుమారుని నేను బలిగా అర్పించాలి కదా. ఆ మాట విన్నప్పుడు అబ్రహాం కంట్లో నీళ్లు కారిపోతున్నాయేమో నాకైతే తెలియదు, కానీ హృదయంలో మరి ఏమైందో తెలియదు. అయితే ఏది ఏమైనప్పటికీ అబ్రహామిక మనస్సు ఏమంటే, నా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి, ఆయన మాటనే నేను వినాలి, మనుషుల మాటను కాదు. ప్రైజ్ ది లార్డ్. అన్నాడు ఇస్సాకుతో, నాయనా యెహోవా ఈరే అన్నాడు. ఏమన్నాడు? యెహోవా ఈరే అంటే యెహోవాయే చూచుకొనును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే అని చెప్పి ఇద్దరు వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత బలిపీఠాన్ని కట్టారు, కట్టెలు పేర్చారు. తరువాత ఏం జరిగిందంటే, ఇస్సాకు యొక్క 2 చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు. హల్లెలూయా. కట్టేసి బలిపీఠం మీద పెట్టాడంటే ఇస్సాకును. ఒక గొప్ప సంగతి ఏమంటే, ఇస్సాకును బలిపీఠం మీద తండ్రి పెట్టినప్పటికీ కూడా ఇస్సాకు ఏ విధంగా ఉన్నాడో తెలుసా? ఇస్సాకు కూడా తండ్రికి విధేయతను కనపరుస్తున్నాడంట. తండ్రి నన్ను బలిగా అర్పించమని. హల్లెలూయా. అయ్యా నన్ను నీ చంపుతావా, నన్ను నరుకుతావా, నన్ను బలించది అని అన్నాడా ఇస్సాకు? ఇస్సాకు కూడా విధేయతను కనపరిచేవాడుగా ఉన్నాడు. ఎవరికంట? తండ్రి అయిన అబ్రహాముకు. తండ్రి అయిన అబ్రహాము ఎవరికి విధేయత కనపరిచాడంట? దేవాది దేవుడికి విధేయతను కనపరిచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. కత్తి తీసుకున్నాడు వధించడానికి, బలి ఇవ్వడానికి. వెంటనే పరలోకంలో నుంచి ఒక శబ్దం వచ్చింది, అబ్రహామా ఆ యొక్క చిన్న బిడ్డ మీద నీ చెయ్యి నీవేయొద్దు. దేవుడే త్వరపడ్డాడంట. ఎక్కడ అబ్రహాము వేసేస్తాడేమని దేవుడే త్వరపడి, అబ్రహామా ఆ చిన్న బిడ్డ మీద చెయ్యి వేయొద్దు. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, అబ్రహామా నీకు ఒక్కగానైనా ఒక కుమారుణ్ణి నాకు నీవు వెనుదీయలేదు. దీనిని బట్టి నాకు తెలుస్తూ ఉంది, నీవు నాకు భయపడు వాడవని, నీవు నన్ను ప్రేమించేవాడవని, నీవు నా చిత్తాన్ని నెరవేర్చేవాడవని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూస్తున్నాం చూడండి, అబ్రహాము యొక్క సంపూర్ణమైన విధేయతను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒబీడియన్స్, ఆ విధేయత
అబ్రహాము జీవితంలో ఏం చేసిందంటే గొప్ప ధనవంతునిగా చేసింది. హల్లెలూయా. ఎటువంటి ధనవంతునిగా చేసిందో తెలుసా? ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. ఆదికాండము 22వ అధ్యాయము. ఒక నిమిషము. 12వ వచనం చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతని నేమియు చేయకము, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్యా, వెనుదేలేదు గనుక దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేళ్ళు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తమ కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. హల్లెలూయా కదా. అక్కడ బలి అర్పించడానికి దేవుడు ఏం చేశాడు? ఇస్సాకుకు బదులుగా దేవుడే అక్కడ గొర్రెపిల్లను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ గొర్రెపిల్లే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ చూడండి 14 వచ్చి అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్ట, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడను. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా, నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారునియ్యా వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుకవలను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వించబడును. నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం. భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి మూలకముగా ఆశీర్వాదంట? అబ్రహాము సంతానం మూలకముగా ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంతగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ లార్డ్. అబ్రహాము అక్కడ ఉంటున్న రాజుల కంటే ధనవంతులుగా చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక బొమ్మలను అమ్ముకునే వ్యక్తి. హల్లెలూయా. ఇస్సాకు యొక్క జీవితంలో ఇస్సాకు తన విధేయతను కనపరిచే దాన్ని బట్టి మనం చూస్తున్నాం. 26వ అధ్యాయములో అక్కడ ఏముందంటే, ఆదికాండము 26వ అధ్యాయములో 12-13 వచనాలు చూస్తుంటున్నాం. మరి ఆ కరువు కాలమందు ఇస్సాకు విత్తనము విత్తి 100 అంతల పంటను చూశాడు. ఎప్పుడంట? కరువులో. హల్లెలూయా. కరువులో ఇస్సాకుకి ఏం కలిగిందయ్యా? అమ్మా, సమృద్ధి కలిగింది. హల్లెలూయా. దేవుడు ఇస్సాకును ఏం చేయడానికి ప్రారంభించాడంట? క్రమక్రమముగా ఆశీర్వదించడానికి ప్రారంభించాడు. హల్లెలూయా కదా. దేవుడు ఎట్లా ఆశీర్విస్తా ఉన్నాడు చెప్పండి? క్రమక్రమముగా. హల్లెలూయా. మనకేం కావాలి? ఒకటేసారి ఆశీర్వాదం రావాలి, ఒకటేసారి దేవుని మర్చిపోవాలి. హల్లెలూయా. సార్ దేవుడు నాకు ఇట్లా చేస్తే నేను నిజంగంటే నేను దేవుడిని నమ్ముకుంటాను, నేను బాప్తిసం తీసుకుంటాను సార్. హల్లెలూయా. దేవుడు కార్యం చేసాకంటే ఇంకో సాకు అనమాట. దేవుడు నాకు ఇది చేస్తే మళ్ళీ ఏంటి? దేవుడు నాకు ఇది చేస్తే నేను తప్పకుండా తీసుకుంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే అబ్రహాము ఆ విధంగా లేడు. అబ్రహాము ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన మాటకు విధేయత. ఇక్కడ ఇస్సాకు కూడా ఏ విధంగా ఉన్నాడంటే, క్రమక్రమముగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూ వచ్చాడు.
ఆయన ఎటువంటి వాడయ్యాడంట? గొప్పవాడైనట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన అభివృద్ధి పొందినవాడుగా, మహాభివృద్ధి పొందినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉంటున్న అబీమెలెకు రాజు అంటా ఉన్నాడు, నీవు నాకంటే బహుబలము గలవాడు అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకి విధేయతను చూపిస్తే, అమ్మా అయ్యా, దేవుడు ఏం చేస్తాడంట? రాజుల కంటే బలవంతులుగా దేవుడు మనం చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. రాజుల కంటే గొప్పగా ఆశీర్వించే దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆశీర్వాదము మనుషులు ఇచ్చిన ఆశీర్వాదం లాగా అది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు రెండవ భాగానికి మనం రాబోతున్నాం. మరి ఇస్సాకు మరి కుమారుని కన్నాడు కదా. మొట్టమొదటి వాని పేరు ఏశావు, రెండవ వాని పేరు యాకోబు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క యాకోబు ఏం చేశాడట? ఆశీర్వాదాలను దొంగలించాడు, తండ్రిని మోసం చేశాడు. చేశాడా లేదా? అన్నను మోసం చేశాడు, మోసం చేసి ఆశీర్వాదం దొంగలించాడు. దొంగలించిన ఆ యొక్క యాకోబు జీవితంలో ఏముందంట చెప్పండి? భయం. ఏంట? భయం. యాషా వచ్చి అడుగుతున్నాడు, నానా నేను మంచి వంటకాన్ని వండుకొని తీసుకుని వచ్చినాను, నువ్వు చెప్పావు కదా ఇది తిని నన్ను ఆశీర్వదించుమంటే, అయ్యో బాబు, ఇంతకుముందు మీ తమ్ముడేమో వచ్చి ఏం చేశాడు? ఆశీర్వాదాలన్నీ తీసుకుని పోయాడయ్యా. వాడిని ఆశీర్వదిస్తే ఆశీర్వించు, కానీ అయితే ఏదో ఒక 2-3 ఆశీర్వాదాలను నాకు ఇవ్వంటే ఏమంటున్నాడు తెలుసా? ఒక్క ఆశీర్వాదం కూడా లేదు ఓ ఏశావు, అన్నీ శాపాలే మిగిలి ఉన్నాయి అని చెప్పేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా. దానికి కారణం ఏమంటే, ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు అమ్ముకున్నప్పుడు జ్యేష్ఠత్వపు విలువ యాకోబు గుర్తించలేకపోయాడు కదా. ఇప్పుడు జ్యేష్ఠత్వం అమ్ముకున్నాక ఇప్పుడు అన్న ఎవరు? యాకోబా ఏశావా? యాకోబే. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఎవరికి రావాలి? యాకోబుకు రావాలి. హల్లెలూయా. ఏశావును ఆశీర్వదిస్తారని మరి ఇస్సాకు అన్నాడు, అయితే అది ఎవరికి రావాలా? యాకోబుకు రావాలా. మరి యాకోబు తీసుకున్నాడు అంతే. హల్లెలూయా. అయితే వాళ్ళ అన్నకు అడిగి తీసుకుని బాగుండేది. రే అన్నయ్య, నీవు ఉన్నావు కదా, ఆ రోజు జ్యేష్ఠత్వం అమ్మేసావు కదా, ఇప్పుడు ఆశీర్వాదం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అడిగి తీసుకోవాల్సింది. అయితే అన్నయ్య వచ్చే లోపల చాప్టర్ అంతా ముగిచేసుకున్నాడు. అన్నయ్య వచ్చి వాళ్ళ నాన్న బతిమాలుతూ ఉంటే ఒక్కటి కూడా లేదన్నప్పుడు ఇంకా భయం పుట్టింది. అక్కడి నుంచి పారిపోయినాడు యాకోబు. హల్లెలూయా. పారిపోయాడు. జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేని వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు. ఇంకా అన్ని విషయాలు చెప్పడానికి సమయం లేదు. ఒకచోట ప్రభు ఏశావును దర్శించడము మనం చూస్తూ ఉన్నాం. ఏశావు యాకోబును దర్శించడం చూస్తూ ఉంటున్నాం. యాకోబు అంటా ఉన్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఏడుస్తా ఉన్నాడు. ఆ సమయంలో ఆ దూత అడుగుతా ఉంది, అయ్యా నీ పేరేంటి? అయ్యా నీ పేరేంటి అని అడిగితే ఆ యాకోబు ఏమని చెప్తున్నాడు తెలుసా? అయ్యా నా పేరు యాకోబు. అయ్యా నేను మోసగాడిని, నేను నా తండ్రికి మోసం చేశాను, నా యొక్క అన్నకు నేను మోసం చేశాను. ఆ మోసం చేసుకుని తీసుకున్న ఆశీర్వాదంలో నాకు నెమ్మది లేదు, నాకు సంతోషం నాకు లేదు. అయితే
నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్పితే నేను నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను అంటా ఉన్నాడు. హల్లెలూయా. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తూ ఉంటున్నాం. మరి యోసేపు కన్నీళ్లు విడిచి దేవుని ఏం చేశాడంట? బ్రతిమాలు కొనెను అని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. పట్టు విడవలేదు, కన్నీళ్లు కార్చాడు. హల్లెలూయా. ఆ యాకోబు ఏం చేయబడ్డాడంట? ఇజ్రాయెల్గా చేయబడ్డాడు. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, ఓ యాకోబు, నీ జీవితం అంతా నా సన్నిధిలో ఒప్పుకున్నావు కాబట్టి ఇక మీదట నీవు యాకోబు అనబడవు, ఇక మీదట నీవు ఇజ్రాయేలు అనబడతావు. హల్లెలూయా. నీవు గొప్ప జనాంగంగా నువ్వు చేయబడతావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే దేవుడు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలోనే ఇజ్రాయెల్ దేశము ఒక బలమైన దేశముగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అది దేవుడు చేసిన వాగ్దానము. ఇంతవరకు ప్రపంచ దేశాలు ఏవి కూడా దేవుని ప్రజలైన ఇజ్రాయేలు దేశాన్ని జయించిన దాఖలాలే లేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇజ్రాయేల్ మీదకి వచ్చిన వారు పరిస్థితి ఏమైపోయిందంటే మరి నెలమట్టం అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మొన్న యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు పాలస్తీనా మరి ఇంకా అదేంటి దేశము గాజా ఏమైపోయిందంట? నెలమట్టం అయిపోయింది, శ్మశాన భూమిగా మార్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశం చూస్తే అన్ని దేశాలు కూడా వణికిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. భారతదేశానికి కూడా ఇజ్రాయెల్ దేశము నుంచే యుద్ధాయుధాలు సరఫరా చేయబడడం జరుగుతుంది. హల్లెలూయా. అందుకనే మొన్నటి దిన మరి అక్టోబర్ మాసంలో అనుకుంటా మరి యుద్ధము స్టార్ట్ అయినప్పుడు మరి భారతదేశం కూడా ఇజ్రాయెల్కి ఏం చేసిందంటే సపోర్ట్ చేయడం జరిగింది. అమెరికా సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యాలకు కూడా ఇజ్రాయెల్ దేశం ఏం చేస్తుందంట? యుద్ధాయుధాలను సరఫరా చేసేదిగా మరి ఉంటుంది. అంతటి గొప్ప జ్ఞానము దేవుడు ఎవరికి ఇచ్చాడంట? ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ ఎదుట ఏ ఒక్కరు ఏ దేశం కూడా నిలబడజాలదు. అది దేవుని యొక్క వాగ్దానము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యాకోబు మోసగాడే, అయితే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు కరుణ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆ యొక్క యాకోబును క్షమించాడు, ఇజ్రాయెల్గా మార్చివేశాడు. గొప్ప జనాంగంగా దేవుడు యాకోబును దీవించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మూడవదిగా మనం చూస్తాము యోసేపు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? యోసేపు అన్నలు ఏం చేశారంట? మరి యోసేపును మరి కొట్టి గోతులో వేశారు. హల్లెలూయా. ఇష్మాయేలుకు అమ్మివేశారు. బానిసగా పనిచేస్తూ ఉన్నాడు పోతీఫర్ ఇంటిలో. జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే మీ జీవితంలో మరి ఈ సంవత్సరపు వాగ్దానం ఏం చేయబడాలి? మిమ్ములను మీ పిల్లలు జీవితాల్లో ఆశీర్వాదంలో మీరు ముందుకు సాగాలి. హల్లెలూయా. బానిసగా అమ్మివేయబడ్డాడు. బానిసగా అమ్మివేయబడినప్పుడు ఆ అమ్మివేయబడిన ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇల్లు ఏం చేయబడిందంట? ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఆశ్రయించబడింది. పోతీఫర్ ఏం చేశాడంట? యోసేపుని ఆ ఇంటికి అధికారిగా చేశాడు. ఆ ఇంటికి పోతీఫర్ ఇంటికి అధికారిగా చేశాడు. అధికారిగా చేసిన తర్వాత ఈ యొక్క యోసేపు, అమ్మయ్యా, ఈ బానిస బతుకు నుంచి నేనేమైపోయానో, నేను బయటపడ్డాను అని సంతోషించుండొచ్చు. హల్లెలూయా. సంతోషిస్తున్న సమయంలోనే యోసేపుకు ఏమొచ్చిందంటే శోధన వచ్చింది. శ్రమ రాలేదమ్మా, ఏమొచ్చిందంట? శోధన. పోతీఫర్ భార్య
ప్రతిరోజు కూడా యోసేపుని ఏం చేస్తుందంట? శోధిస్తూ మరి ఉంటా ఉంది. యోసేపు అంటా ఉన్నాడు, నా దేవుని దృష్టిలో ఇటువంటి దుష్కార్యాన్ని, ఇటువంటి పాపాన్ని నేను చేయలేని చెప్పి యోసేపు తన అంగి ఇదిలించుకొని ఏం చేశాడంట? పారిపోయిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు అన్య దేశంలో ఉన్నప్పుడు తన యొక్క జీవితాన్ని, తన యొక్క శరీరాన్ని అపవిత్రపరుచుకున్నవాడుగా లేడు. హల్లెలూయా. ఎందుకంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు పాపము చేస్తే ఎవరికీ తెలియదు. అయితే యోసేపుకు ఒకటి తెలుసు, నేను నా దేవుని దృష్టిలో ఏ దుష్కార్యం కూడా నేను చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా ఉంటారంటే, దేవుని యొక్క మనస్సును గాయపరిచేవారుగా మరి ఉండరు. దేవుని నామానికి అవమానము తెచ్చేవారుగా ఉండరు. వారు దేవునికి భయపడేవారుగా ఉంటారు. వారి క్రియల మూలకముగా దేవుని నామాన్ని మహిమపరిచే వాళ్ళుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు జీవితంలో మరి అంగి ఇదిలించుకుని వచ్చాడు. తిమోతి రాసిన పత్రికలో చూస్తున్నాం, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, యవనుడా, నీ యవనెచ్చల నుంచి నీవు పారిపో. ప్రైజ్ ది లార్డ్. యవనెచ్చల నుంచి పారిపో అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు జీవితంలో చెరసాలలో వేయబడ్డాడు. యోసేపు జీవితంలో ఏం చెప్పడమ్మా? అయ్యా, చెరసాలలో వేయబడ్డాడు. తరువాత యోసేపు చెరసాలలోనే ఉండిపోయాడా? చెరసాలలో ఉండిపోయాడా? యోసేపు ఏమైపోయాడంట? ప్రధానమంత్రి అయిపోయాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేకులను పోషించువాడుగా దేవుడు చేశాడు. యోసేపును దేవుడు ఏం చేస్తాడంట? ఘనపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యములు చూస్తుంటున్నాం. నన్ను ప్రేమించిన వారిని నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. వారు పైవారుగా ఉంటారు కానీ క్రింది వారుగా వారు ఉండరు. హల్లెలూయా. యోసేపు ఇప్పుడు పైవాడుగా ఉన్నాడా, కిందివాడుగా ఉన్నాడా? పైవాడుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిదిగా మనం చూసుకుందాం దానియేలు జీవితం. యెరూషలేములో నుంచి బబులోనికి వచ్చారు, చెరగొని తీసుకుని వచ్చారు దానియేలును, షడ్రకు, మెషక్, అబేద్నెగోలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వీరు ఎక్కడున్నారంట? వీరు అన్య దేశంలో ఉంటున్నారు. ఈ అన్య దేశంలో ఉంటున్న ఆ యొక్క షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు అనేక మంది యవనస్తులకు రాజు ఏమని ఆజ్ఞాపించాడంటే, రాజు తినే భోజనమును, రాజు త్రాగే ద్రాక్షారసాన్ని ఇవ్వాలని చెప్పి. హల్లెలూయా. అందరూ కూడా ఏం చేశారమ్మా? అయ్యా, సంతోషించి గంతులు వేశారంట. ఎప్పుడు తాగాలా మేము? రాజు యొక్క భోజనం ఎప్పుడు తినాలా? రాజు ద్రాక్షారసం ఎప్పుడు తాగాల? మా బ్రతుకుల్లో, మా జీవితంలో అనుకుంటా ఉంటే దానియేలు ఆలోచన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకంటే ఈ తినే విషయాల్లో కూడా చాలామంది జీవితాల్లో మరి ఆలోచన లేకుండా తినేస్తూ ఉంటారు. అయితే అలా తినేవాళ్లకు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు కదా. దానియేలు వివేచిస్తూ ఉన్నాడు, ఈ నెబుకద్నెజరు రాజు మా పేర్లు మార్చేశాడు కానీ మా జీవితాన్ని, మా పరిశుద్ధతను మార్చడానికి వీలు లేదు. హల్లెలూయా. దానియేలు అడిగాడు, అయ్యా, రాజభోజనం అంటే ఎట్లా చేస్తారు? బయలుకు బలిగా అర్పించి. ఓ, ఇది దేవునికి ఇష్టమైంది కాదు. చెప్పాడు, మాకు రాజభోజనము మాకు వద్దు, మాకు శాకాహారమే కావాలి. ఏ ఆహారం కావాలి?
శాకాహారం కావాలా? ప్రైజ్ ది లార్డ్. అయ్యో మీ ముఖాలని చీకిపోతే రాజు మా ఉద్యోగాలు తీసేస్తాడని నపుంసకుల అధిపతి చెప్తా ఉంటే దానియేలు అన్నాడు, 10 రోజులు పెట్టి చూడండి, మాకు చాలు. ఎన్ని రోజులు? 10 రోజులు. ఆ 10 రోజుల తర్వాత చూస్తే అందరి ముఖముల కంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల ముఖములు ఏ విధంగా ఉన్నాయంట? ప్రకాశమానంగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజు చెప్పాడు, వీరికేం బోధన పెట్టారు, వీరికేం బోధన పెట్టారంటే వీరందరూ కూడా మీది పట్టాము, వీళ్ళకి శాకాహారమే పెట్టాము. హల్లెలూయా. రాజు చెప్పాడు, వీళ్ళందరికీ కూడా దానియేలు, షడ్రక్, మేషక్ ఏం తింటారో అదే పెట్టండి అని చెప్పారు. హల్లెలూయా. ఎంతమంది తిట్టుకున్నారో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. బాగా ఎప్పుడు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తిని రాజు తాగుతూ ఉంటే వీళ్ళేరు దరిద్రులు వచ్చి మాకేం అడ్డం పడినారని తిట్టుకున్నారేమో. హల్లెలూయా. దేవుని నామాన్ని అన్య దేశములు కూడా వారు ఏం చేశారంటమ్మా? ఆహారం విషయంలో కూడా వారు దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సంగమా, ఆహారం విషయంలో కూడా దేవుని బిడ్డలకు ఏం కావాలమ్మా? అయ్యా, జ్ఞానం కావాలి. మనం ఎక్కడ ఉన్నాము, మనం ఏమి చేస్తూ ఉన్నాము, మేము ఏమి తింటా ఉన్నాము, అది తినవచ్చా, అది తినకూడదనే జ్ఞానము మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుని బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క దానియేలు జీవితంలో అనేకులు కూడా ఏం చేశారంట? కుట్రలు పన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల మీద కూడా అనేకమైన కుట్రలు పన్నారు. హల్లెలూయా. ఆ కుట్రలు పన్నినప్పటికీ, వారిని అగ్నిగుండంలో వేసి చంపాలన్నప్పటికీ, దానియేలును సింహపు గుహలో వేసి సింహాల ద్వారా చంపివేయాలని తీర్మానము కలిగినప్పటికీ, హల్లెలూయా, వీరు దేవునిని ప్రేమిస్తున్నారు కాబట్టి అగ్ని వారిని కాల్చజాలకపోయింది. హల్లెలూయా. సింహాలు వారికి ఏ కీడు చేయకుండా అవి మౌనముగా ఉండిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తా ఉన్నా. రాజు అడుగుతున్నాడు, ఓ దానియేలు, సింహాలు నీకేం చేయలేదా అని దుఃఖస్వరంతో మాట్లాడితే దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టిలో నిర్దోషినిగా నేను ఉన్నాను. రాజా, నీ దృష్టిలో కూడా నేను నేరము చేసిన వాడని నేను కాను కదా. రాజు అత్యానంద భరితుడైపోయి ఎంతగానో సంతోషించి దానియేలును ఏం చేస్తున్నాడంటే ప్రధానమంత్రిగా చేస్తా ఉన్నాడు. గట్టి చప్పట్లు కొడుతుంది మైపరదా. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పటికీ దానియేలు జీవితంలో ప్రార్థన చేసేది మానలేదు. దినమునకు 3 ప్రార్థన చేస్తున్నాడు. మేడగది మీదకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తీసి ప్రార్థన చేస్తున్నాడు. అలాగా ప్రార్థన చేస్తే, పూజలు చేస్తే 1 నెల రోజులు ఎవరు చేస్తారో వాళ్ళు సింహపు బోన్లో వేస్తారన్న ఆజ్ఞ వచ్చినప్పటికీ దానియేలు మాత్రం దేవునితో మాట్లాడడం మానలేదు. హల్లెలూయా. దానియేలు యొక్క భక్తి జీవితం, దానియేలు యొక్క ప్రార్థన జీవితం ఏం చేసిందంటే సింహాలు కీడు చేయకుండా దేవదూతలు వచ్చి ఏం చేశారంటే సింహాలు నోళ్ళను మూసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు అగ్ని వాసన అంటకుండా దేవుడి అగ్నిగుండంలో వెళ్ళి వారిని కాపాడినట్లుగా చూస్తున్నాం. రాజుకు మతి తెప్పిపోయింది. మనం వేసింది 3, 4 కనిపిస్తున్నారు కదా అంటే అందరికీ 4 కనిపించారు. అప్పుడు అంటున్నాడు, ఓ జీవం కలిగిన దేవుని సేవకులారా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించాడు, బయటికి రమ్మంటున్నాడు. హల్లెలూయా. మనం చూస్తున్నాం షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుణ్ణి ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళ ఇల్లు ఏం చేయబడుతుంది? తుత్తునీలుగా చేయబడుతుంది, పెంట కుప్పలుగా చేయబడుతుందని నెబుకద్నెజర్ రాజు చెప్పడం జరిగింది. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే దేవుడు అని సాక్ష్యం చెప్పాడు ఆ యొక్క అన్యరాజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ సంస్థానములో దేవుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను కూడా ఏమంట హెచ్చించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఇచ్చిన మరి వాగ్దానం ఏమంటే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చెప్దాం అందరూ. దేవుడు యేసయ్య నన్ను నా పిల్లలను వృద్ధి పొందించును. మమ్మలను మా పిల్లలను వృద్ధి పొందించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన జీవితంలో వృద్ధి పొందాలి కదా. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధిలోనికి వచ్చారు. దానికి కారణం ఏమంట? ఒకటి విధేయత. హల్లెలూయా. రెండవది ఏంటంటే, తాము చేసిన తప్పును, తాము చేసిన మోసమును మరి దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం వలన. హల్లెలూయా. మూడవదిగా మనము చూస్తూ ఉంటున్నాం, మరి ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నప్పుడు తాను తన దేహాన్ని పాడు చేసుకోకుండా, తన దేహాన్ని పాపానికి అప్పగించుకోకుండా ఏం చేశాడంట? పరిశుద్ధపరుచుకున్న వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు యోసేపుని ఏం చేశాడంట? ఫలించడి కొమ్మలాగా, రెమ్మలు కొమ్మల్లాగా గోడల మీద వ్యాపించే విధముగా దేవుడు పర్వతముల కంటే అధికముగా, పితరుల కంటే అధికముగా నా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. హల్లెలూయా. దానియేలు జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేయడానికి ఆటంకాలు వచ్చాయి. ఆ ఆటంకాలను జయించిన వాడుగా ఉంటున్నాడు. ప్రార్థన లేకపోతే నేను బ్రతకలేను. హల్లెలూయా. సస్తాను శివపుకు బౌల్లో పడి అని అనుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడం మానేయలేదు. దేవుడు ఏం చేశాడంట? ఆ ప్రార్థనే, ఆ భక్తి జీవితమే, ఆ పరిశుద్ధమైన జీవితమే దానియేలును ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మన జీవితాల్లో మనం ఏమి కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే, ఈ వాగ్దానాన్ని స్వాధీనం చేసుకోవాలంటే, ప్రభువా నేను నీకు విధేయతను నేను కనపరుస్తాను. ప్రైజ్ లార్డ్. ఎంతమంది అంటారు, ప్రభువా నీ మాటకు నేను విధేయతను కనపరుస్తానయ్యా, నేను నీ మాటకు లోబడతాను ప్రభువా. అది కష్టమైనా పర్వాలే, నాకు ఇష్టమైనదైనా పర్వాలే, నీవు చెప్పినట్లుగానే నేను వింటాను. నీకింత గొప్పది నా జీవితంలో ఏది కూడా లేదు ప్రభువా, నేను సంపూర్ణ విధేయతను కనపరుస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఏమంట? ప్రభువా నా జీవితంలో మరి నీకు విరోధమైనది ఏదైనా ఉన్నట్టే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని హృదయపూర్వకంగా నేను అడుగుతున్నానయ్యా. ఇంకా అటువంటి పాప జీవితంలో, మోస జీవితానికి నేను వెళ్ళను నాయనా, నీ కొరకు నేను మహిమగా నేను జీవిస్తాను. కన్నీళ్ళు కాస్తే దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నేను ఇశ్రాయేలుగా నేను ఆశ్రయించబోతున్నాను అంటాడు. హల్లెలూయా. మూడవదిగా చూస్తుంటున్నాం, పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపు జీవితంలో దేవుడు ఏమంటాడంటే, ఓ నీవింతగా కాపాడుకున్న నీవు దేశాన్ని కాపాడగలిగిన శక్తి కలిగిన వాడు, అందుకనే నిన్ను ఐగుప్తు దేశానికి నేను ప్రధానమంత్రిగా చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. తన ప్రాణములకింటే ఎక్కువగా దేవుని ప్రేమించి ప్రార్థన చేసిన దానియేలు విషయంలో దేవుడు దానియేలు ఏం చేశానంటే, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. ఎట్లాటోడు? నీవు బహుప్రియుడవు. హల్లెలూయా అని చెప్పిన దానియేలును దేవుడు ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ప్రైజ్ లార్డ్. కదా, దేవుడు తన పిల్లల్ని ఏం చేశాడు? వృద్ధిపరిచాడా లేదా? ఆశీర్వదించాడా లేదా? హల్లెలూయా. ఆ యొక్క ఆశీర్వాదంలో, ఆ యొక్క వృద్ధిలో దేవుడు మిమ్మలను, మీ పిల్లలను, మమ్మలను, మా పిల్లలను దేవుడు వృద్ధిపరచునుగాక, ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, తలగా ఉంచునుగాక, పైవారుగా ఉంచునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తుంటున్నాం ప్రభువా. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. మిమ్మును మీ పిల్లలను వృద్ధిపరుస్తారన్నావు. నీ వాగ్దానాన్ని నమ్ముతున్నాం.
మేము నిన్నే నమ్ముకుని ఉన్నామయ్యా. ప్రభువా తండ్రి, ఈ వాగ్దాన వచనమును మా జీవితంలో స్వాధీనం చేసుకోవడానికి విధేయత కలిగిన మనస్సును నాయన, నీ వాక్యానికి లోబడే మనస్సును, అబ్రహాము లాంటి మనస్సును, ఇస్సాకు లాంటి మనస్సును మాకు దయచేయి ప్రభువా. మా తప్పులు మా అపరాధములను తండ్రి మేము ఒప్పుకొని విడిచిపెట్టడానికి, నిజమైన రక్షణ మారు మనసు పొందడానికి మాకు సహాయం చేయ. ఆ విధముగా చేసిన యాకోబు జీవితాన్ని ఆశీర్వాదంగా ఇజ్రాయెల్గా మార్చావు కదా ప్రభు. అటువంటి మంచి మనస్సును దయచేయండి. యోసేపు లాంటి పరిశుద్ధ జీవితం మాకు దయచేయండి అయ్యా. లోకములో ఎక్కడికి పోయినా సాతానుడు నయవంచనగా మా పరిశుద్ధతను పాడు చేయాలని చూసినప్పుడు ప్రభువా, మా పరిశుద్ధతను మేము కాపాడుకొని నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయి ప్రభువా. దానియేలుకు జీవితంలో ఆటంకాలు వచ్చాయి, ప్రార్థన చేసుకోకూడదని ఆటంకాలు వచ్చాయి. ఆటంకాలను అధిగమించాడు, నిన్నే ప్రేమించాడు, వ్యూహాల బోనులు లెక్క చేయలేదయ్యా. మా జీవితాల్లో కూడా ఎటువంటి భయాలు వచ్చినా, నిన్ను ప్రార్థించే విషయంలో, నిన్ను ప్రభువా నిన్ను గణపరిచే విషయంలో ఏ ఆటంకాలు వచ్చినా వాటిని జయించగలిగిన ధైర్యమును నాయన, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సంఘ బిడ్డలకందరికీ మాకందరికీ నాయన మీరు దయచేయండి. వాగ్దానం చేసిన దేవుడువు నీవు, నమ్మదగిన దేవుడు. ఈ నూతన సంవత్సరములో అగాపే కుటుంబం అంతయు కూడా, అగాపే కుటుంబం అంతయు కూడా, మా కుటుంబాలు, మా పిల్లలు, వారి పిల్లలు అందరూ కూడా వృద్ధి చెందుదురుగాక, అభివృద్ధి చెందుదురుగాక, మహాభివృద్ధి చెందుదురుగాక. అలాగున ప్రభువా మీరు దీవిస్తున్నందులకై నిన్నే స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏమంట? యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపరచును లేదా ఆశీర్వదించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దాన ఫలము మీ జీవితంలో నా దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్యము మూలకంగా, ఈ వాగ్దాన మూలకంగా ఎంతమంది దీవించబడ్డామని నమ్ముతూ ఉన్నారు? నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ యొక్క మరి వాక్యాన్ని యూట్యూబ్లో మీరు అందరూ ఏం చేయాలి? మీరు షేర్ చేయాలి, లైక్ చేయాలి. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ చేసేయబోద్దండి, అది ఇదైపోతుంది, మళ్ళీ డిలీట్ అయిపోతుంది. హల్లెలూయా. అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. హల్లెలూయా. మీరేం చేయాలంటే ఒక్కొక్కరు కనీసం ఒక 100 మందికి మీరు ఏం చేయాలి? మీరు షేర్ చేయవలసిన మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడిన వాళ్ళుగా ఉంటారు, అనేకులు కూడా ఆశీర్వాదానికి వారసులుగా చేయబడతారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి నేను తెలియజేస్తుంటున్నాను. నూతన సంవత్సరంలో దేవుడు నూతన దీవెనలు ఆశీర్వాదముల చేత మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.